ఓకే అండి, నేను మురళీకృష్ణ ఆక్స్ఫర్డ్ కోచింగ్ సెంటర్ నుంచినండి. అయితే మనము ఇంతకుముందు ఎస్ఐ పేపర్లు ప్రీవియస్ ఎస్ఐ పేపర్ ఉంది కదా, దాంట్లో కాలము పని మీద వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఒక వీడియో పెట్టాం. అలాగే మిగిలిన ఒక టాపిక్ వైజ్ పెడతాము. ఇప్పుడు ఏంటంటే ఇవాళ రేషియో అంటే నిష్పత్తి అనుపాతము దాని మీద ఆ పేపర్ లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా ఒక చిన్న వీడియో, ఎన్నో క్వశ్చన్స్ ఉంటే అన్ని అదొక వీడియో పెడుతున్నాను. ఓకే అండి, అందరూ సరిగ్గా చూడండి, జాగ్రత్తగా మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోండి. సో సమ్వాట్ కొద్దిగా ఈజీగానే ఉంటుంది. అలాగే ఇంకేంటంటే ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది ఎస్ఐ దానికి వెళ్ళే వాళ్ళకి. ఓకే అండి, సో జాగ్రత్త, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏంటో అనేది అవగాహన పూర్తిగా నాకు వచ్చేసింది. కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ మీరు చూస్తే ఇంగ్లీష్ మీడియం రేషియో అనుపాతం అండ్ దాని మీద ఇంగ్లీష్ మీడియం వీడియో ఒకటి రిలీజ్ చేసాం. దాంట్లో వచ్చినాయి క్వశ్చన్స్, దీంట్లో వచ్చినాయి. అంటే మన ఆర్ఎస్ అగర్వాల్లో లేనివి వేరే చోట ఉన్నాయి, అవి ఎక్కడున్నాయో దొరికినాయి. మన ఆర్ఎస్ దీంట్లో పెట్టాం, మన ఇంగ్లీష్ మీడియం దాంట్లో వీడియోలో ఉంటాయి. కావాలంటే మీకు అవసరం అనుకుంటే అది చూసుకోవచ్చు. రైట్ అండి, ఇంకా నేను ఎక్కువ కాలయాపన చేయకోకుండా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోతున్నాను. మొదలు చూడండి, ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక బాలుడు వాటాలు వరుసగా 9:8:4. అంటే దాని అర్థం ఏంటంటే పురుషుడికి 9 రూపాయలు వస్తే స్త్రీకి 8 రూపాయలు, బాలుడికి 4 రూపాయలు వస్తాయని అర్థం. అయితే పురుషులు ఎంతమంది ఉన్నారు? 4 పురుషులు. స్త్రీలు ఎంతమంది ఉన్నారు? 5. బాలురు ఎంతమంది ఉన్నారు? 6. ఓకే అండి, ఇక్కడ రాస్తున్నా నేను. పురుషులేమో 4, స్త్రీలేమో 5, బాలురేమో 6. సో అయితే వీళ్ళకి డబ్బులు పంచాలి. ఎంతంటే 425 రూపాయలని విభజించారంట ఆ నిష్పత్తిలో. అయితే మొత్తం డబ్బుల్లో ఒక్కొక్క స్త్రీకి ఎంత వస్తుంది? 5 స్త్రీలు కదా, మొత్తం 5 స్త్రీలకి ఎంత వచ్చిందో కనుక్కుని తర్వాత ఒక్కొక్కరికి కనుక్కుందాం. రైట్ అండి, ఇక్కడ చూసుకోండి జాగ్రత్తగా. 4 మెన్ కదా, ఒక మెన్ కి అయితే 9 భాగాలు, 4కి ఎంత? 4 9 36 భాగాలు. ఒక ఉమెన్ కి అయితే 8 భాగాలు, 5 ఉమెన్ కి 5 40 భాగాలు. ఒక బాలుడికి అయితే 4 భాగాలు, 6 బాలుడు కదండి, 6 4. మీకు ఏంటంటే ఇది అసలేమి రాకుండా దీంట్లోకి రాకూడదు. ముందు నేర్చుకున్న వాళ్ళకి ఇది మోర్ యూజ్ఫుల్ అండి. అందుకని ఎక్కువ లెసన్ ఇది థియరీ అండ్ క్వశ్చన్స్ చెప్పేటప్పుడు చెప్పినంత డీటెయిల్డ్ గా అన్ని విషయాలు ఇక్కడ ఉండవు. డైరెక్ట్ క్వశ్చన్ అటాక్ అంతే మనం. ఓకే, 4 4 9 5 6 4. దీంట్లో కొట్టిపోతే 4 ఏకం కొట్టిపోతే కదా, కొట్టేయండి పర్లేదు. 4 ఏకం 9 4 10 4 6 4. ఎంత? ఇప్పుడు చూడండి, వచ్చిన డబ్బులేమో ఇక్కడ రాస్తున్నానండి, 425 రూపాయలు. దాన్ని ఎన్ని భాగాలు చేయాలండి? 425ని 9 16 9 25 భాగాలు చేసి అటు పంచాలి. 25 భాగాలు చేసేద్దాం. 25 దీంట్లో ఎన్ని సార్లు అంటే 17 25 అంటే 16 25 లేదు, 400 ఒకటి ఎక్కువ కదా, 17. ఇప్పుడు చూడండి, స్త్రీలకి, ఒక స్త్రీకి అన్నాడు, ఇదిగో 5 10 భాగాలు కదా స్త్రీల మొత్తానికి. సో 5 ఉమెన్ కి ఎంత అయ్యా అంటే 10 × 17. అంతే కదండి, 10 భాగాలు కదా, 10 17. మీకు ఎవరికి కావాలి? ఒక ఉమెన్ కి కావాలగా, ఇదిగో 5 దీంట్లో 2 సార్లు కొట్టుకుపోద్ది. సో ఒక ఉమెన్ కి ఎంత అండి? 2 17 34 రూపాయలు. ఓకే, అంతే. సో ఇది కూడా అంతేనండి. ఈ క్వశ్చన్స్ అన్ని మన ఇంగ్లీష్ మీడియం దీంట్లో ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అనుపాతం అని ప్రొపోర్షన్ మీద ప్రశ్నలో ఇంకా ఉన్నాయి మంచి క్వశ్చన్లు. దీంట్లో 3-4 క్వశ్చన్లు చేసినాం ఈ మోడల్. జాగ్రత్తగా చూసుకోండి, ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఎక్కడ ఇచ్చిన అన్ని 80% ఆర్ఎస్ అగర్వాల్లో ఇచ్చాడండి. మిగిలిన 20% కొద్ది కష్టం ఇచ్చిన సరే బయటకు వెళ్ళి ఇచ్చాడు. అవే మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఇప్పుడే అవి ఇంగ్లీష్ మీడియంలో వచ్చినాయి ఆల్రెడీ, అందుకని చూసుకోండి. రైట్ అండి, మీరు చూసుకోండి. ఒక సంవత్సరం క్రితం శివ రవిల జీతాల నిష్పత్తి 3:5 అట. ఇదిగోండి, శివ రవి వీళ్ళ జీతాల నిష్పత్తి సంవత్సరం క్రితం ఎంత? 3:5. అంతవరకు బాగానే ఉంది, మంచి క్వశ్చన్ అండి. అయితే ప్రస్తుత సంవత్సరము చూసుకుంటే వారి జీతాల నిష్పత్తి వరుసగా, ఇప్పుడు శివగాడిది క్రితం సంవత్సరం ఈ సంవత్సరం చూసుకున్నాం అనుకోండి, ఇదిగో జీతాల నిష్పత్తి అంట 2:3 అంట. మరి వీడిది రెండోవాడిది క్రితం సంవత్సరం ఈ సంవత్సరం చూసుకుంటే జీతాల నిష్పత్తి అంట అండి 4:5 అంట. అయితే అలా ప్రస్తుత జీతాల మొత్తం 1,29,000 అయితే రవి ప్రస్తుత జీతం ఎంత? నేను కొద్దిగా చిన్నగా వేస్తున్నానండి, ఏం లేదు. సో 3
ఇదేమో మొదటి వాడిది 2:3, వీడిదేమో 4:5. రైట్, ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా సరే మనం కంపేర్ చేయాలంటే శివది ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు ఇద్దరు జాయింట్ కి ఇచ్చినప్పుడు ఏమో 3:5 అన్నాడు. వీడిలో వీడికి అంటే శివకి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఉంది, లాస్ట్ ఇయర్ది ఇప్పుడుది ఇచ్చేటప్పుడు వేరే రేషియో ఇచ్చాడు. మనం ఏంటంటే ఇదిగోండి వీళ్ళిద్దరిది కంపేర్ చేసేటప్పుడు ఇది లాస్ట్ ఇయర్ది, తనలో తనని అంటే క్రితం సంవత్సరం ఈ సంవత్సరం కంపేర్ చేసేటప్పుడు ఇది లాస్ట్ ఇయర్ది కదా. అందుకని ఈ రెండు ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ ఇక్కడ ఏం చేయాలంటే నీకు 3 రావాలి. ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 లాస్ట్ ఇయర్దే, ఇది లాస్ట్ ఇయర్దే, ఇది లాస్ట్ ఇయర్దే, రెండు సమానంగా పెట్టామనుకోండి. అందుకని దీన్ని 3/2 తెచ్చివేసాం అనుకో. దీనికి 3 రావాలంటే అది ఏం చేయాలి, దీన్ని 3/2 తెచ్చివేస్తే 2 క్యాన్సిల్ అయ్యి 3 వస్తుంది. మరి దీన్ని 3/2 తెచ్చివేసి దూరుకుంటుందా ఏంది, అందుకని దాన్ని కూడా కొట్టేయండి, అయిపోయింది. 3:2. సో కావాలంటే ఇది 3:9/2. ఎందుకంటే దానికి సెట్ చేసుకున్నాం మనం. అదే విధంగా ఇక్కడ వీడిది చూడండి, అదే టైప్ లో వీడిది చూడండి. ఎంత వీడిది 4 ఉంది, ఇక్కడ 5. ఈ రెండు ఈక్వల్ చేసుకోవాలి. అందుకని ఈ 4 నువ్వు ఎంత తెచ్చివేస్తావు, 5/4 తెచ్చు. 5/4 పోయి 5 రావాలి. అందుకని 4 పోవాలి కాబట్టి 4, 5 కావాలి కాబట్టి. మరి దీన్ని 5/4 తెచ్చివేసి ఇది ఊరుకుంటుందా, దాన్ని కూడా 5/4 పెట్టి కొట్టు, అయిపోయింది. 4 క్యాన్సిల్ అవుతుంది. ఇదేమో 5:25/4 అయిపోయింది. బాగుంది. ఇప్పుడు సో ఇప్పుడు చూడండి, ఈ 3 సరిపోయింది, ఈ 5 సరిపోయింది క్రితం సంవత్సరం అయ్యి. మరి అదే ప్రస్తుతం ఇద్దరిది వచ్చేసింది మనకి. ఎంత అండి, చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది 9/2, ఇదేమో 25/4 అయిపోయిందండి. ఈ రెండు దీంట్లో 2 సార్లు ఇది వచ్చేసేస్తే 18:25. అంతేగా, 2 వస్తే రైట్. ఇప్పుడు సంవత్సరం ఇదిగో క్లియర్ ఇచ్చాడు. ప్రస్తుత సంవత్సరం ఇద్దరిది ఎంత, 1,29,000 అన్నాడండి. మొత్తం ఎంత, 1,29,000. దాన్ని ఎన్ని భాగాలు చేయాలి మనం, 1,29,000ని 18, 25, 43 భాగాలు చేయాలి. అందుకని ఇక్కడ వస్తున్నాం చూడండి, 1,25,000ని 1,29,000 ఎన్ని భాగాలండి, ఇక్కడ స్పేస్ లేదండి, బోర్డు పక్కకి వెళ్ళిపోద్ది. అందుకని సో ఎన్ని భాగాలు, 18 and 25 అంటే 43 పార్ట్స్ అండి. 43 భాగాలు చేస్తున్నా. ఈ 43 దీంట్లో 3 సార్లు అండి, అంటే ఒక్కొక్క భాగం 3,000. ఎవరిది అడిగాడు మనకి, రవి ప్రస్తుత జీతం. రవి అంటే వీడి కదా, ఇది 25 భాగాలు కదండి. సో ఇది 25 మూళ్ళు అండి. పైన వచ్చింది ఒక భాగం 3,000 అని. అందుకని 25 మూళ్ళు ఎంత అంటే దట్ ఈస్ 75,000. 25 మూళ్ళు. ఓకే, వీడిది దిస్ ఇస్ 25 into 3,000. సో బోర్డు కనిపించదు, చిన్న ప్రాబ్లం ఉంది, అందుకని ఈ పక్కన రాస్తున్నా. సో దట్ ఈస్ ఎంత అయ్యా అంటే 75,000. ఓకే అండి, ప్లీజ్. ఓకే అండి, ఇది ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్ ఏనండి. అక్కడ కాకపోతే ఏంటంటే దీనికి ఏదో A+B+C ఎంత రేషియో వరకు కాకుండా కొద్ది ముందుకు ఇచ్చాడు. అక్కడ రేషియో వరకు ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ అండి. రైట్, ఒకసారి చూసుకోండి. A+B, B+C, C+A 4:5:6 అయితే A:B:C అంత. ఇదిగో ఇలాగ ఉంచుతున్నాను. దీని నుంచి నేను A+B+C అంటే రేషియోలోనే భాగాల్లోనే A+B, ఇది A+B 4 భాగాలు, ఇది 5 భాగాలు, ఇది 6 భాగాలు కదండి. అందుకని A+B+C కనుక్కున్నా. అన్ని కూడామనుకోండి, 4, 5, 9, 6, 15. A+B+C ఎంత అంటే 15 భాగాలు కాదండి. 15 భాగాలు కాదు. ఎందుకు కాదంటారండి, ఈ కూడామనుకోండి 2 Aలు వస్తాయి, 2 Bలు వస్తాయి, 2 Cలు వస్తాయిగా. అంటే 2 Aలు, 2 Bలు, 2 Cలు కలిస్తే అప్పుడు 15. మరి ఒక A, ఒక B, ఒక C అంటే 15లో సగం. 15లో సగం అంటే ఎంత అండి, 7.5. అయిపోయింది. ఇప్పుడు నీకు ABCలు వరుసనే కావాలి. ఇదిగోండి ABC. ఏ కావాలి అంటే A+B+C లోంచి ఇదిగో చూడండి, దీంట్లోంచి ఏ కావాలంటే BC తీసేయాలి. ఇదిగోండి 7.5 లోంచి BC అంటే 5 కదా, 5 తీసేస్తే ఎంత, 2.5. అయిపోయింది. రైట్, B. ఇదిగోండి A+B+C లోంచి B కావాలంటే AC తీసేయాలి. AC అంటే ఇదిగో మూడోది. AC అంటే మూడోది ఎంత, 6 తీసేయాలి. 7.5 లోంచి 6 పోతే ఎంత అండి, 1.5. ఇష్టం. ముందు C కావాలనుకోండి, C కావాలంటే ఇది 2 AB తీసేయాలి. AB అంటే 4 కదా, 7.5 లోంచి 4 తీసేస్తే 3.5. అయిపోయింది. అన్ని డబల్ చేసేయండి. 2.5 డబల్ చేస్తే 5, 1.5 డబల్ చేస్తే 3, ఇది 7. సో 5:3:7. యువర్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. ఓకే, చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది కూడా ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్ కాదు, మన ఇంగ్లీష్ వెర్షన్ లో చెప్పామండి ఈ మోడల్ క్వశ్చన్. ఓకే, కాబట్టి జాగ్రత్త చూసుకోండి. ఆర్ఎస్ అగర్వాల్ లో కాకుండా ఇచ్చిన క్వశ్చన్స్ లో ఒకటి. ఇవి చూడటం వల్ల ఇటువంటి ముందు భయపెట్టేసేసి తర్వాత ఈజీ క్వశ్చన్స్ కూడా చేయలేకపోయి ఉంటారు చాలా మంది.
ఓకే రైట్ అండి. ఎనీహో చూద్దాం. ఒకే ఎత్తు కలిగిన రెండు కొవ్వొత్తులను ఒకేసారి వెలిగించారంటే రెండు కొవ్వొత్తుల్ని, ఒకటేమో 5 గంటల్లో కరుగుద్దంట, అంటే ఒకటేమో స్పీడ్ కరుగుద్ది, అలాగే ఇంకోటేమో 3 గంటల్లో కరుగుద్దంట. ఒకటేమో స్పీడ్ కరుగుద్ది, ఒకటేమో స్లోగా కరుగుద్ది. మరి కెపాసిటీస్ వేరుగా ఉండేది. ఒత్తి లావుగా ఉందనుకోండి త్వరగా అయిపోద్ది కదా, అందుకని. ఓకే, అయితే ఒకటేమో అయితే ఒకే ఎత్తు అన్నాడు, ఆ ఎత్తు ఎంతో చెప్పలా. ఈజీగా ఉండటం కోసం మనం ఏంటంటే ఈ రెండు పోయేటట్టుగా 15 యూనిట్స్ కూడా ఏమీ లేదు, ఊరికే 15 మీటర్లు ఎందుకు ఉంటది, 15 యూనిట్లు అనే రాస్తున్నా నేను. ఎంత అంటే 15 యూనిట్లు అన్నా. రైట్, మొదటి చూడండి. మొదటిది ఈ 15 యూనిట్లు లేదా ఓకే నో ప్రాబ్లం, ఏమవుతుంది 15 మీటర్లు అనుకోండి. ఈ 15 మీటర్లు కరగడానికి మొదటి దానికి ఎన్ని గంటలు పడుతుందండి? 5 గంటలు కదా. అంటే గంటకి ఎంత, ఎన్ని మీటర్లు కరిగిపోద్ది? 3 మీటర్లు ఎగిరిపోద్ది కదండి. 5 3 15 కదండి. కాబట్టి మొదటిది 1 గంటకి, ఫస్ట్ వన్ అయితే 3 మీటర్లు లెగుసుద్ది, రెండోది అయితే చూడండి 3 గంటలు పడుతుంది కదా, గంటకి ఎంత 5 మీటర్లు లెగుసుద్ది. సో అది బేస్ థింగ్ అండి, అక్కడితో అయిపోయింది. 15 మీటర్లు అయితే మొదటిది కరగడానికి 3 మీటర్లు, మొదటిది గంటకి 1 గంటకి 5 గంటలు కాబట్టి 1 గంటకి 3 మీటర్లు పడుద్ది. రెండోది 15 మీటర్లు కరగడానికి 3 గంటలు కాబట్టి గంటకి 5 మీటర్లు కరిగిపోద్ది, స్పీడ్ కరుగుద్ది రెండోది. అయితే వాడు ఏమన్నా అంటే ఎన్ని గంటల తర్వాత మొదటిది నిదానం కరుగుద్ది కదా, మొదటి దాని ఎత్తు రెండవ దానికి డబల్ ఉంటుంది అంటే, సరే 3 రెట్లు ఉంటుంది అని అడిగాడండి. సో మామూలుగా కూడా చేయొచ్చు, దానికంటే ఒకసారి ఆప్షన్ చెప్తాను నేను, తర్వాత అది కూడా చెప్తా. సో అందుకని ఫస్ట్ ఆప్షన్ చూడండి. 1 గంట తర్వాత రెండు, సరే ఇక్కడ చివరి నుంచి వస్తానని ఆన్సర్ ఇదే, అందుకని చెప్పట్లా ముందు. ఓకే, ఇది చూడండి, దీంట్లో చూద్దాం. 3 గంటలకు అన్నాం అనుకోండి, 4వ ఆప్షన్ ఐఎమ్ డూయింగ్ అండి, ప్లీజ్ ఊరికే మీకు తెలియటం కోసం. 4వ ఆప్షన్ 3 గంటలు అనుకోండి. మొదటిది ఎంత కరుగుద్దండి? గంటకి 3 మీటర్లు కదా, 3 గంటల్లో 3 3 9 కరుగుద్ది. ఇంకెంత మిగులుద్ది? 15లో 9 పోతే అది రాస్తారండి, 15 మైనస్ 3 3 9. ఓకేనా? రైట్, ఇది చూద్దాం. అంటే 15 మైనస్ 9 అంటే 6. రెండోది చూద్దాం, 5 మీటర్లు అండి, సారీ ఎంత, రెండోది ఎంత అంటే 2.5 గంటలు, సారీ 2.5 గంటలేగా, వెరీ సారీ. సో గంటకి 3 మీటర్లు, ఇదేగా 4వ ఆప్షన్ వచ్చాం, సారీ. ఓకే, మొదటి 3 గంటలు కాబట్టి 3 3 9. 9 అంటే మిగిలేది ఎంత అంటే 15 నుంచి 9 పోతే మిగిలేది ఎంత అయితే అది తర్వాత చూద్దాం. అలాగే ఇది 5 మీటర్లు, 3 గంటలు కదా, 3 5 15 ఎగిరిపోయింది. ఇంకేముంటుంది ఇక్కడ? కొవ్వొత్తి లేదు, దిగొత్తి లేదు, మొత్తం కలిగిపోయింది. కాబట్టి ఇది కాదు కదండి. ఓకే రైట్, రెండో దానికి వద్దాం, దీనికి వద్దాం. సెకండ్ ఆప్షన్ 2 మీటర్లు 2 గంటలు అనుకోండి. మొదటిది అంటే 3వ ఆప్షన్ అండి. 2 గంటలు అనుకోండి, గంటకి ఎంత 3 కదా, 2 గంటలు 2 3 6 అంటే 15 మైనస్ 6. ఇక్కడ చూడండి, గంటకి ఎంత, ఇది దీంట్లో 5 కదండి, 2 గంటలు ఎంత, 2 5 10, అందుకని 15 మైనస్ 10 ఎంత, 15 మైనస్ 6 అంటేనేమో 9, ఇదేమో 5. దీనికి 3 రెట్లు ఉండాలి, ఉందా? 3 రెట్లు, 3 5 15, 3 రెట్లు లేదు కదండి, కాబట్టి ఇది కూడా కాదు. ఓకే, ఇది వద్దు, 1.5 వద్దామండి, లేదు ఇచ్చేద్దాం, ఇక 1 చేసేద్దాం, ఆన్సర్ అదే, అందుకని 2.5 అనుకోండి. ఓకే, చూడండి ఇప్పుడు ఇది 3 మీటర్లు కదా, గంటకి 3 మీటర్లు, 2.5 గంటలకి ఎంత, 2 3 6 1 7.5 మీటర్లు అండి, అంతేనా? చూసుకోండి, గంటకి 3, ఇక్కడ 2.5 గంటలకి మొదటి చేస్తామండి, 2.5 గంటలకు 2 3 6, ఇంకో అరగంటకి దీంట్లో సగం 7.5 అంటే 15లోంచి 7.5 పోద్ది. ఎంత మిగిలిన తర్వాత చూద్దాం. అలాగే దీంట్లో చూద్దాం, గంటకి 5 అండి, 2.5 గంటల్లో గంటకి 5, 2.5 గంటలు ఎంత, 12.5 వెళ్ళిపోద్ది, అంతే కదండి. 2 5 10, 2 అర్ధాలు 2 అర్ధ 5 అర్ధాలు 2.5, 2 5 10, 5 అర్ధాలు 2.5, 12.5 వెళ్ళిపోయింది. కాబట్టి 15 మైనస్ 12.5. సో 15 నుంచి 7.5 పోతే 7.5, 15 నుంచి 12.5 పోతే 2.5. చూడండి క్లియర్ గా, దీనికి 3 రెట్లు ఉంది, 3 అర్ధాలు 6, 3 అర్ధాలు అదే 3 2 6, 3 అర్ధాలు 1.5, 7.5 సరిపోయింది. సో మీ ఆన్సర్ ఏదయ్యా అంటే దిస్ వన్ ఆప్షన్ నుంచి చేస్తే 6 వచ్చింది కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, కానీ లేకపోతే చాలా ఈజీ. మామూలు కూడా చేయడం చెప్తా, ఎందుకంటే అది కూడా రావాలి కాబట్టి, కొద్ది మంచి క్వశ్చన్ కాబట్టి మామూలు కూడా చేయడం చెప్తాను, ఒకసారి మీరు నోట్ చేసుకుంటే. సో ఎన్ని గంటల తర్వాత మిగిలింది 3 రెట్లు ఉంటుంది అన్నాడు. మనం ఈజీగా ఉండడం కోసం ఏదో టీ గంటలో ఎక్స్ గంటలో ఏదో అనుకోండి. రైట్, మొదటిది గంటకి 3 మీటర్లు కదా,
టీ గంటలకి ఎంత 3t అంతేనండి. కాలేదు, గంటకి 3 మీటర్లు కాబట్టి టీ గంటల్లో ఎంత 3t. అయితే కాలిపోయింది, మరి మిగిలేది ఎంత 15 మైనస్ మొత్తం 15లో ఇంత కాలిపోయింది, మిగిలేదు అది. ఇక్కడికి వద్దాం. గంటకి 5 కదా, గంటకి 5 కదండి. టీ గంటల్లో ఎంత 5t. మరి మిగిలేది ఎంత 15 మైనస్ 5t. రైట్ అండి. ఇప్పుడు ఏం చెప్పాడు, ఈ మొదటిది రెండవ దానికి ఈ మిగిలే దానికి 3 రెట్లు ఉంటది అన్నాడండి. మొదటిది 15 మైనస్ 3t ఈజ్ ఈక్వల్ ఈ 15 మైనస్ 5tకి ఏమన్నాడు 3 రెట్లు 1:3 అన్నాడు కదా. 3 రెట్లు అన్నాడు డైరెక్ట్ గా, 3 రెట్లు ఉంటది. అయిపోయింది, ఇంకేముంది. ఇది 15 మైనస్ 3t, 3 15లు 45 మైనస్ 15t. 15t ఇటు 15 అటు బట్టి వెళ్ళిపోండి. 15t ఇటు వస్తే 15t మైనస్ 3t 45 మైనస్ 15. 15లోంచి 3 పోతే 12t ఈజ్ ఈక్వల్ ఎంత 30. సో ఈ రెండిట్లో 6 ఏకం 5 సార్లు 6 ఏకం 2. t ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 5/2 అంటే 2.5. లెక్కలు ఎట్లా ఉంటాయంటే ఒక్కోసారి ఆన్సర్ ని చేస్తే ఈజీగా ఉంటుంది, ఒకేసారి ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది, ఇంకోసారి ఏమన్నా షార్ట్ వేస్ ఏమైనా ఉంటే అలా చేస్తే ఈజీగా ఉంటుంది. అక్కడ పరిస్థితిని బట్టి మనం ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి మనకు ఉన్న దీన్ని బట్టి. అలాగే నాకు ఒకటి ఈజీగా ఉంటుంది, మీకు ఒకటి ఈజీగా ఉంటుంది. ఈ షార్ట్ కట్స్ అని లేదా ఇంకోటి అని చెప్పిన ఒకటి ఊరికే మనం బాగా నేర్చుకోవాలి, కంపల్సరీగా వచ్చి తీరాలండి, వస్తేనే చేయగలం. అందుకని జాగ్రత్త చూడండి. మంచి క్వశ్చన్ అండి, చాలా చాలా మంచి క్వశ్చన్, నోట్ చేసుకోండి. ఓకే అండి. 2 సంఖ్యల నిష్పత్తి 2:3. ఆ రెండింటికి కూడా ఎంత కలిపాడండి 15. ఈ మోడల్ క్వశ్చన్స్ చేసామండి. తెలుగు వెర్షన్ లో ఉంటాయి, ఇంగ్లీష్ వెర్షన్ లో ఉంటాయి, రెండు చూసుకోండి. చాలా క్వశ్చన్స్ చేసాం, వయసు లెక్కలు అట్లా. రెండింటికి 15 కలిపితే ఎంత అవుతుందంటే రేషియో దట్ ఈస్ 7:8. రెండింటికి 15 కలిపితే రేషియో ఎంత అండి 7:8. రైట్ అండి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రెండింటికి కలిపింది 15 కదా, వాటిలో మీకు అర్థమవుతుంది. రెండు చోట్ల ఇక్కడ విలువల తేడా 15 రెండు పక్కన కూడా, ఇక్కడ రెండు పక్కన కూడా. అందుకని భాగాలు కూడా ఏమన్నా తేడా సమానంగా ఉందేమో చూసుకోండి. మీరు చూస్తే లక్కీగా ఇది 2:7 అంటే 5 భాగాలు తేడా, 3:8 అంటే 5 భాగాలు తేడా. వెంటనే వచ్చేసింది లెక్క. ఇంకా అది సమానంగా ఉంటే అయిపోయినట్టే. 5 భాగాలు 15 అంటే 5 ఎంత అంటే 3. ఒక భాగం ఎంత అంటే 3. ఒక భాగం ఎంత అంటే 3. నీకు ఏది కావాలి, ఇదిగో ఇది కావాలిగా. మొత్తం అడిగాడు. మొత్తం ఎన్ని భాగాలు 5 భాగాలు కదండి. మొత్తం 5 భాగాలు, దట్ ఈజ్ 5 ఇంటూ 3. మొత్తం 5 భాగాలు కదా, 5 ఇంటూ 3 దట్ ఈస్ 15. మొత్తం ఎంత అంటే 15. ఇంకా కొంత డౌట్ వస్తుంది, ఏమని వేరుగా లేకపోతే ఇంకో రకంగా ఉండి. ఇవన్నీ కూడా మనం దీంట్లో వీడియో చూసుకోండి, దీని మీద పెట్టిన క్వశ్చన్స్ వీడియో చూసుకోండి, డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటుంది. ఓకే రైట్. ఓకే అండి. సింపుల్ క్వశ్చన్ ఇది, ఏమి పెద్ద కష్టమైంది కాదు, కానీ వర్కింగ్ కొద్ది కష్టం. 1632ను ఇదిగో ఈ నిష్పత్తిలో విభజించాలి. అంటే దీన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. అనుపాతంలో ఉండాలంటే అనుపాతం అంటే అర్థం ఏంటంటే అది రేషియోలో, ఈ 4 ఏ రేషియోలో ఉంటుందో ఆ రేషియోలో విభజించండి అని. సరే, మనం ఇలా ఉంటే విభజించలేంగా. ఇలా ఉంటే ఎక్కడ చేస్తామండి రేషియోని. అందుకని రేషియోలో ఇంకా భిన్నాలు ఎక్కడ చేస్తాం, రౌండ్ ఫిగర్స్ ఉండాలి. రౌండ్ ఫిగర్స్ ఉండాలి అంటే ఇదిగోండి వీటన్నిటినీ కూడా దీన్ని కింద లేకుండా చేయాలి. దీన్ని అచ్చివేయాలి కదా. వీటి కాసాగు 60 అయితే అచ్చు వేసుకున్నాం. మొదటి దాన్ని 60 ఇంటూ 3/4 మొదటిది. రెండోది 60 ఇంటూ 2/3. మూడోది 60 ఇంటూ 3/5. ఎందుకు ఇలా అంటే కింద లేకుండా ఉండడం కోసం. నాలుగోది 60 ఇంటూ 1/4. కొట్టేస్తే 4 దీంట్లో 15 సార్లు, 15 3 45, 3 దీంట్లో 20 సార్లు, 22 40, 5 దీంట్లో 12 సార్లు, 12 3 36, 4 దీంట్లో 15 సార్లు, 10. ఇంకేం కొట్టుకో 2 3 ఏ టేబుల్ కొట్టుకోదు. సో మొత్తం ఎంత వచ్చింది చూసుకోండి. మొత్తం ఎంత అంటే 45 15 60 100, 60 40 100 136. టోటల్ ఎన్ని భాగాలంటే 136. మనకి ఇచ్చిన డబ్బు ఇదంతా 1632 కదా. 1632ని ఎన్ని భాగాలు 136 భాగాలు చేయాలండి. ఇదిగో చూడండి ఎన్నిసార్లు, ఒకసారి 27 మిగులుతుంది అంటే 272లో 2 సార్లు. సో 12 సార్లు పోతాయండి. నిన్ను అడిగింది ఏంటి అడిగాడు, మూడోది అడిగాడు. దాంట్లో 3వ భాగము ఇదిగో ఇది అడిగాడండి. 36 భాగాలు కదా, 36 ఇంటూ దట్ ఈస్ 12, 36 12. ఓకే, 432. సో యువర్ ఆన్సర్ ఇస్ దిస్ వన్. కళాశాలలో ఆర్ట్స్, కామర్స్ మరియు సైన్స్ చదువుతున్న విద్యార్థుల నిష్పత్తి 2:3:5 అట.
అయితే ఆర్ట్స్, కామర్స్, సైన్స్ అదే ఆర్డర్లో ఇచ్చాడండి. నిష్పత్తులు విద్యార్థులు వరుసగా ఆర్ట్స్ వాళ్ళు 15, 20, 25% చొప్పున పెరిగితే నూతన నిష్పత్తి ఇక్కడ కింద ఇచ్చినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. అదే ఆర్డర్లో ఇచ్చాడు, ఒకసారి ఆర్డర్ మారుస్తూ ఉంటాడు. అదే ఆర్డర్లో ఇచ్చాడు ఆర్ట్స్, కామర్స్, సైన్స్. ఓకే, రాస్తున్నా నేను ఆర్ట్స్, ఓకే అండి, కామర్స్ అండ్ సైన్స్. ఓకే అండి, సైన్స్. ఓకే, వీళ్ళు ఎంతమంది? 2 భాగాలు కదా, డైరెక్ట్ గా ఆన్సర్ రాసేస్తాను. 2 భాగాలు ఎంత పెరిగారు? 15% పెరిగారు. అంటే 115/100. 100 అయిపోయినా పర్లే, అయినా సరే. కామర్స్ వాళ్ళు ఎన్ని భాగాలు? ఒరిజినల్ గా ఉంది 3 భాగాలు. ఎంత పెరిగారు? 20% పెరిగారు. కాబట్టి 120/100. సైన్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నది? 5 అండి. ఎంత పెరిగారు? 25% పెరిగారు. 100కి 25 కదా, 125/100. అన్ని చోట్ల ఉంది కొట్టేసుకోవచ్చు కాబట్టి తెలుసు కాబట్టి ముందే వేసుకోకుండా ఉండొచ్చు, మీ ఇష్టం. వేసేస్తున్నానండి. లేదా 5 ఎక్కం. 5 ఎక్కం దీంట్లో 23 సార్లు, 5 ఎక్కం దీంట్లో 24 సార్లు, 5 ఎక్కం దీంట్లో 25 సార్లు. ఓకే, 2 23 46, 3 24 72. ఓకే, 5 25 125. సో మీ ఆన్సర్ ఏదంటే థర్డ్ ఆప్షన్. ఓకే అండి, 0.02 అండ్ 0.08 ల మధ్యమ అనుపాతానికి మధ్యమ అనుపాతం కనుక్కుందాం. రెండిటికి పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కదా, పాయింట్ తర్వాత 2 ఇక్కడ కూడా, అందుకని నేను పాయింట్ కాసేపు పక్కన పెడుతున్నా. 2, 8ల మధ్యమ అనుపాతం. మధ్యమ అనుపాతం ఎలా వస్తుంది? ఈ రెండింటిని హెచ్చం వేసి వర్గమూలం కడితే, హెచ్చం వేస్తే 2 28 16, దాని వర్గమూలం ఎంత అంటే 4. కానీ మరి ఆ పాయింట్ ఉందిగా, మనం ఇక్కడ కూడా అదే పెట్టాలి. మధ్యమ అనుపాతం 4 అండి, కానీ రెండింటి తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 0.04 అలా రాస్తానండి. 0.04. దాన్ని కావాలంటే ఇలా రాసుకోవచ్చు మనం. దిస్ ఈస్ ఎంత అండి? 4/100గా, 4/100. ఎందుకంటే అది 4 దీంట్లో 25 సార్లు, 1/25 ఫైనల్ గా దాని వాల్యూ. ఏది? ఆ రెండింటి మధ్యమ అనుపాతం. తర్వాత చూడండి, దానికి మరియు 12, 27ల 12,27ల గుణమధ్యమం. ఓకే అండి, ఈ రెండు ఒకటేనండి. మధ్యమానుపాతం అన్నా గుణమధ్యం అన్నా ఒకటే స్వామి, వేరు వేరు కాదు, రెండు ఒకటే. మధ్యమానుపాతం అంటే ఏం చేసాం? ఆ రెండింటిని హెచ్చవేసి వర్గమూలం కంటే గుణమధ్యం కూడా అంతే. ఈ రెండింటిని హెచ్చవేస్తే 12 27, 27 12, 7 12 12 7 84, 324. సో దీనికి హెచ్చవేస్తే 324 అండి, దానికి వర్గమూలం కలిగితే ఎంత? 18. సో గుణమధ్యం అంటే అర్థం, గుణమధ్యం అన్నా మధ్యమానుపాతం అన్నా ఒకటే. సో ఇది తీసేస్తున్నారండి, హెచ్చ వేస్తే 324 కాబట్టి దాని వర్గమూలం 10. ఈ రెండింటికి నిష్పత్తి అడిగాడు. మొదటిదేమో 1/25, రెండోదేమో 18. ఈ 18 25 అటు వెళ్ళిపోతే 1:2, దట్ ఈస్ 450. 18 25లో 450. సో యువర్ ఆన్సర్ ఇస్ 4th one. ఓకే, కొద్దిగా లిటిల్ బిట్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఈస్ డిఫికల్ట్ అండి, అంతకు మించి ఏమీ లేదు. జాగ్రత్త చూసుకోండి. పట్నంలో పురుష స్త్రీల జనాభా 7:5, అంటే 7 భాగాలు పురుషులు, 5 భాగాలు స్త్రీలు. రైట్, అంతవరకు బాగుంది. కంప్లీట్ స్త్రీల మీదే చేసుకోండి లెక్క. మరియు వారిలో మగపిల్లలు ఎంతమంది? మగపిల్లలు ఆడపిల్లలు వరుసగా 20% మరియు 15%. మగపిల్లలేమో 20% ఉన్నారంట పిల్లలు, ఆడపిల్లలేమో 15% ఉన్నారంట. వయోజనులైన ఆడవారి సంఖ్య, వయోజనులు అంటే పెద్దవాళ్ళు, ఆడ సంఖ్య 39, 86, 50 అంటండి. అయితే ఆ పట్టణం మొత్తం జనాభా ఎంత? సో ఆడవాళ్ళు ఇచ్చాడు కదా, చూడండి ఒకసారి. ఆడవాళ్ళు మనం ఇదిగోండి 5 భాగాలు అనుకోండి. దాంట్లో ఎంతమంది? 5 భాగాలండి. 5 భాగాలు ఎంత లేదని డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు, ఇట్లా మొత్తం వచ్చేస్తారు మనకి. 5/12లో 5 భాగాలు మొత్తం వచ్చేస్తారు అప్పుడు, ఇంక డౌట్ లేకుండా. ఇంటూ వీళ్ళలో ఎంతమంది? వయోజనులు అంటే 15% పోయారు కదా, అంటే 85/100. ఓకే అండి, ఇంటూ ఏదో మనం మొత్తానికి టోటల్ ఎక్స్ అనుకోవచ్చు, అనుకోపోయినా పర్లా పని. సో దిస్ ఇస్ ఇంటూ టోటల్, ముందు ఎక్స్ అనుకుందాం అనుకోండి. ఆడవాళ్ళది లెక్క, ఆడవాళ్ళ లెక్కే, మగవాళ్ళది మనకు అవసరం లేదు. మొత్తం 12 × 5 భాగాలు అంటే 5/12. దీంట్లో పెద్ద ఆడవాళ్ళు ఎంతమంది? ఎందుకంటే ఇది ఇచ్చాడు సంఖ్య. 15% పిల్లలు పోతే 85/100, దాట్ ఈజ్ ఈక్వల్ అయిపోయింది. 398, 650. ఇంకోటి వేసుకోండి, చూసుకోండి జాగ్రత్తగా. 5 ఎక్కం 17 సార్లు, 20 సార్లు. ఈ 5 ఎక్కం 4 సార్లు. ఓకే, అడు చూడండి. 17 ఎక్కం దీంట్లో పోద్దండి.
2 17 34, 58లో 3 17 51, 76లో 4 17 68, 8 ఉంటుంది, 85లో 5 0 అయిపోయింది. సో ఎక్స్ వచ్చేసిందిగా. ఇంకా ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 23 450 ఇంటూ 12 ఇంటూ 4 రెండు అటు వెళ్ళిపోతాయి. సో ఎక్స్ వేస్తే మీకు ఇది వస్తుంది 11 25 600. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే అండి. 4:9 యొక్క వర్గ నిష్పత్తి అలాగే దాని యొక్క వర్గమూల నిష్పత్తుల సంయుక్త నిష్పత్తి అంటే కాంపౌండ్ రేషియో, లేదా దాని ఒకసారి సంకీర్ణ నిష్పత్తి అంటే ఎట్లా అన్నా సరే అదే. సో ఇగో రాస్తున్నానండి. వర్గ నిష్పత్తి ఏంటయ్యా అంటే దీని వర్గాలేగా. 4కి వర్గం 16, 9కి వర్గం 81. వర్గమూల, దీని వర్గమూలం 4 వర్గమూలం 2, దీని వర్గమూలం 3. ఈ రెండిటి యొక్క ఏంటి, ఈ రెండిటికి సంయుక్త నిష్పత్తి అంటే ఈ రెండింటి అచ్చు వేయటమే. సో ఈ రెండింటి యొక్క సంయుక్త నిష్పత్తి అంటే మొదటి అచ్చు వేయటం 32, 16 సంయుక్త నిష్పత్తి తెలుసు కదండి. పూర్వపదాలు కొట్టడం, పరపదాలు కొట్టడం. 81 3 243. సో దాని యొక్క సంయుక్త నిష్పత్తి ఎంత అంటే 32:240. ఇది నిష్పత్తికి సంబంధించిన ప్రశ్నలు దాంట్లోవి. మిగిలిన విభాగాలు కూడా అంటే థియరీ పార్ట్ మన దీంట్లో అయిపోయిన తర్వాత దాంట్లో పెడతామండి డెఫినెట్ గా. ఓకే, సో నోట్ చేసుకోండి.